టికెట్లు రాని వాళ్ళందరినీ కనుక చివరిలో జాగ్రత్తగా మేనేజ్ చేసుకుని ఉంటే 30 నుండి 35 సీట్లు గ్యారంటీ కొట్టేది. కాంగ్రెస్ పార్టీ 50 దగ్గర ఆగేది, బీఆర్ఎస్ కూడా 50 దగ్గర ఆగేది. అప్పుడు బీజేపీ ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళది అయ్యేది. కానీ ఎప్పుడైతే అది 2 నెలలు అయిపోయాక చివరి 1 మంత్ బిఫోర్ ఆ 1 మంత్ కష్టం వలన ఈ మాత్రం సాధించింది. అప్పుడు 20% ఓట్లు గ్యారంటీ సాధించేది. ఒకప్పుడు మనకి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ 1998 ఎన్నికల్లో 18% ఆంధ్రప్రదేశ్లో ఓట్లు సాధించింది, 21% తెలంగాణలో ఓట్లు సాధించింది. ఆ రోజున 21% భారతీయ జనతా పార్టీకి అక్కడ ఉన్న హవా అది 21% ఉంది. తర్వాత తెలుగుదేశంతో కలవడం వల్ల అటు వెళ్ళిపోయింది. తర్వాత విడిపోయి వచ్చిన తర్వాత మొన్నటిసారికి 7 అయ్యింది, ఇప్పుడు 14కి వెళ్ళింది. మళ్ళీ ఆ మిగతా 7 తెచ్చుకుందంటే హంగే కదా అక్కడ. కాబట్టి అట్లుండేది. అది ఏంటంటే భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఎందుకు చేసుకుందో తప్పు అనేది వాళ్ళ ఇష్టం. ఇక్కడ పరిస్థితి చూసుకున్నప్పుడు కూడా సేమ్ జనసేనాని తన చేతిలో డిమాండ్ పెట్టుకుని చంద్రబాబుని అధికారంలోకి తేవచ్చు, తప్పేం లేదు. కానీ తన ద్వారా సీఎం అవుతున్నాడు అన్నటువంటి ఫీలింగ్ రావాలంటే నువ్వు ఇండివిజువల్ గా చేయడం ద్వారా సాధ్యం అవుతుంది, బీజేపీతో కలిసి చేయడం ద్వారా. అలా కాకుండా తెలుగుదేశంతో కలిసి వెళ్ళాక ఇంకా నీ ఇండివిజువాలిటీ ఏంటి, నీ సత్తా ఏంటో నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి ఇది అద్భుతమైన అవకాశం. క్రిందసారి కేవలం 6% ఓట్లు 1 సీటు వచ్చింది.